అయోధ్యలో రామాలయం పూలతో అందంగా మెరిసిపోతోంది. ప్రాణ ప్రతిష్ఠకు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో బంతి, చామంతి, గులాబీ వంటి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. గుబాలిస్తున్న పూలతో ఆలయం ఆధ్యాత్మిక కళ సంతరించుకుంది. మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య రామ మందిరం పూలతోని సర్వాంగ సుందరంగా ముస్తాబైతున్నది. ఎటు చూసినా ఏ వీధి చూసినా జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అయోధ్యపురిలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనము రామ్ మందిర ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. భక్తులు అందరూ కూడా ఇదే మార్గం గుండా అయోధ్య రామ్ మందిరం లోపలికి వెళ్తూ ఉంటారు. ఒకసారి డెకరేషన్ మనం చూడొచ్చు, పూలది మొత్తం కూడా అయోధ్య రామ జన్మభూమికి సంబంధించినటువంటి పూల అలంకరణతోని అయోధ్య నగరం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్క కమాన్తో పాటు రామ మందిరం దగ్గర ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి బంతి పూలను, చామంతి పూలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అలంకరిస్తున్నారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నము 12:30 అభిజిత్ నగర్లో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది కనుక ఇప్పటి నుంచే మొత్తం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో భక్తులను ఎవరిని పోనివ్వకుండా మొత్తం కూడా డెకరేషన్ చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, కింద ఇది రామ మందిరం ముందు ప్రత్యేకంగా అమర్చినటువంటి పూలు. వీటితోని ఐరావతం అంటే ఏనుగు డిజైన్ కానీ, నెమలి కానీ, జటాయు ముఖ్యంగా అయోధ్యలో అదేవిధంగా రామాయణంలో అద్భుతమైనటువంటి చరిత్ర సంతరించుకున్నటువంటి జటాయుకు సంబంధించినటువంటి ఆకారాన్ని పూలతో చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎటు చూసినా కూడా ముఖ్యంగా రామాయణ ప్రస్తావనకు సంబంధించినటువంటి పూలు, వాల్మీకి రామాయణంలో వాల్మీకి రచించినటువంటి పలు పూలను కూడా రేపు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్యపురికి ఇప్పటికే తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా అంటే రేపు మధ్యాహ్నం రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన తర్వాత ఒక సర్వాంగ సుందరంగా అంటే రేపు వచ్చే విఐపీలకు కానీ, స్వామీజీలకు కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాధువులకు కానీ అందరికీ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామ మందిర విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవంలో కనిపించేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ రాముని మందిరం దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒక పక్క డెకరేషన్ జరుగుతూనే భక్తులను కంట్రోల్ చేస్తూనే పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం జరుగుతున్నది. లోపల కూడా ఇంకా అనేక కార్యక్రమాలు లోపల జరుగుతున్నాయి. రోడ్లతో పాటు పూలు, అదేవిధంగా అన్ని రకాల అలంకరణలు లోపల జరుగుతున్నాయి. మొత్తంగా అయోధ్యపురి పట్టణము ఈరోజు సాయంత్రం వరకు అన్ని రకాల పూలతోని అందంగా అలంకరించబడుతున్నది. ఏ వీధి చూసినా, ఎక్కడ చూసినా అయోధ్య పట్టణము మొదలుకొని అయోధ్య పట్టణము ఎంట్రన్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా జై శ్రీరామ్ పేరుతోని పూల అలంకరణలు, జటాయు ప్రత్యేకమైనటువంటి పక్షులతో కూడినటువంటి అలంకరణలు, ఏనుగుతో కూడినటువంటి పూల అలంకరణలు వీటన్నింటినీ కూడా పెద్ద సంఖ్యలో చేయడంతో భక్తులందరూ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వందల సంవత్సరాల ఎదురు చూపు రేపటితోని తీరనుంది అని చెప్పి అయోధ్యపురిలో భక్తులైతే పెద్ద ఎత్తున నృత్యాలు, సంబరాలు చేసుకుంటూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇది అయోధ్యపురిలో మందిరం డెకరేషన్ కు సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్ తో విజయ్, V6 న్యూస్, అయోధ్య.